పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 900 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్, స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి 125 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇమాంలకు 5,000 రూపాయలు నెల జీతం ఇవ్వనున్నట్లు బాబు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఉంటాం. రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత, ఒక రత్నాల సేవగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కొంతమంది నేను వచ్చి సంవత్సరం 4 నెలలైంది, అనేక సార్లు చెప్పాను, కావాలని రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉన్నది, ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, రాయలసీమని అభివృద్ధి చేసింది మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేనే అభివృద్ధి చేశా, మళ్ళీ సస్యశ్యామలం చేసే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఈ పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రం కోసం మేము కష్టపడతా ఉంటే ఇక్కడుండే నాయకులు అన్ని విధాలా అడ్డం పడుతున్నారు.